ప్రభుత్వం వెంటనే 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎస్పురం ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా అధ్యక్షులు షేక్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేసి బకాయిలన్నిటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఒంగోలులోని పాత జెడ్పీ కార్యాలయం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రకాశం భవనం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ కనిగిరి జోన్ నాయకులు పొట్టేండ్ల మాలకొండయ్య, పెన్నా వెంకటేశ్వర్లు, హేమంత్ కుమార్, రామారావు, జేఎస్ ఆనంద్ బాబు, కె చెన్నయ్య, ఒంగోలు వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వర్లు, షేక్ అహ్మద్, బద్దుల రవీంద్ర, చంద్రశేఖర్, షబ్బీర్, వి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు ఫ్యాప్టో పక్షాన ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో ర్యాలీలు, పికెటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. ప్రభుత్వము తన యొక్క ఎన్నికల ప్రణాళికలో హామీగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 25 నెలలు దాటుతుంది. ఇంతవరకు కూడా మధ్యంతర భృతి ప్రకటించలేదు. పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. అలాగే ఇస్తామన్నటువంటి కాలక్రమంలో క్రమంగా ఇస్తామన్న డిఏలు ఈరోజుకు 5 పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన డిఏలకు కూడా ఒక్క డిఏకి కూడా అరియర్ చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. మరి గత పీఆర్సీ బకాయిలు ఇస్తామన్నారు. గత పీఆర్సీ బకాయిలు కూడా చెల్లించలేదు. ఇవి ఆర్థికపరమైన డిమాండ్లు ఈ విధంగా ఉంటే మరి ఎంఈఓ 1లు ఎంఈఓ 2 ఇద్దరిని సృష్టించారు. ఇద్దరికి సమానమైన హోదా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఎప్పటి నుంచో 40 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం కామన్ సర్వీస్ రూల్స్ కోసం. 1981 నుండి 2026 వరకు కూడా 40 సంవత్సరాలుగా పోరాడుతున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ను వెంటనే ఫోర్స్లోకి తీసుకొని వచ్చి అందరికీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉపాధ్యాయులకి, జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఉపాధ్యాయులందరికీ సమానంగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ పోస్టులు కావచ్చు, ఎంఈఓ 1 పోస్టులు కావచ్చు, డైట్లు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్నీ కూడా ఎఫ్ఏసీలతోటి మరి స్కూలేషన్లతో నడుపుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని నింపాలంటే తప్పనిసరిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకురావచ్చి మరి వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేసి విద్యారంగాన్ని Please subscribe SS News AP.